హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి రీసెంట్గా పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి గ్రామీణ దక్ సేవక్ రిక్రూట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే జనవరి 31వ తేదీన రిలీజ్ అయ్యి ఫిబ్రవరి 19తో క్లోజ్ అయిందనమాట. చాలామంది ఈసారి అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నారండి. అయితే ఎక్కువ శాతం అందరికీ కూడా ఉన్న డౌట్స్ ఏంటంటే, మాకు 10th క్లాస్లో ఇన్ని మార్క్స్ ఉన్నాయి, మా కేటగిరీ ఇది, మేము పలానా స్టేట్కి అప్లై చేసుకున్నాము, మరి మాకు అసలు జాబ్ వస్తుందా రాదా, అలాగే అమ్మాయిలకి అసలు ఈ జాబ్ బాగుంటుందా, ఇలాగా చాలా మందికి కూడా కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. సో మీ డౌట్స్ అన్ని కూడా ఈ వీడియోలో మీకు క్లియర్ చేస్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి, చివరిదాకా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే అర్థమవుతాయి. జాబ్స్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని వెంటనే మీరు తెలుసుకోవాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే నోటిఫికేషన్ సింబల్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ని నొక్కి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి, అందరికీ యూస్ అవుతుంది ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా. ఇక మనం విషయానికి వచ్చినట్లయితే 10th క్లాస్లో మీకు వచ్చిన మార్క్స్ ఆధారంగా ఎలాంటి ఎగ్జామ్ కూడా లేకుండా ఈ పోస్టల్ జీడిఎస్ జాబ్స్ అయితే భర్తీ చేయబోతున్నారండి. దాదాపుగా 28,636 జాబ్ వేకెన్సీస్ అయితే ఇండియా వైడ్గా ఉన్నాయి. సో ఈ నోటిఫికేషన్లో ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరికీ 10th క్లాస్లో ఎంత మార్క్స్ వచ్చాయి అనే దాన్ని బట్టి మెరిట్ ఆధారంగా జాబ్స్కి అయితే ఎంపిక చేస్తారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 14 వరకు ఆన్లైన్లో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ వెబ్సైట్ ద్వారా పోస్టల్ జీడిఎస్ జాబ్స్కి అయితే రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. అయితే ఫిబ్రవరి 2 నుంచి ఫిబ్రవరి 16 వరకు ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ఎలో చేశారు. చాలామంది అయితే పెట్టుకున్నారండి. ఇక ఫీ పేమెంట్, అలాగే ఇంకా ఏమన్నా ప్రొఫైల్ కానీ లేదా రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ కానీ చేంజ్ చేసుకోవాలన్నా మోడిఫై చేసుకోవాలన్నా సరే ఫిబ్రవరి 18 నుంచి 19 వరకు మనకి కరెక్షన్ విండో అయితే యాక్టివేషన్లో ఉంచారు. ఫైనల్గా ఫిబ్రవరి 19వ తారీఖు తోటి ఈ నోటిఫికేషన్ అయితే క్లోజ్ అయింది. ఎవరికైతే 10th క్లాస్లో 85% అబవ్ వచ్చి ఉంటుందో వారందరికీ కూడా ఈసారి జాబ్స్ రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కానీ జాబ్ అనేది మీకు ఖచ్చితంగా వస్తుందా రాదా అనేది మాత్రం ఖచ్చితంగా మీరు మీ యొక్క 10th క్లాస్ మార్క్స్ మెమోలో మీకు మార్క్స్ ఉండొచ్చు, లేదా CGPA పాయింట్స్ ఏవైనా సరే ఉండొచ్చు. సో మీకున్న మార్క్స్కి తగ్గట్టుగా మీరు జాబ్ లొకేషన్స్ అయితే కరెక్ట్గా పెట్టుకొని ఉండాలి. అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇంకా మనకి స్టేట్స్ ఉంటాయి కదా. సో మీకు వచ్చిన మార్క్స్కి తగ్గట్టుగా మీరు స్టేట్స్ని కరెక్ట్గా మీరు తెలివిగా పెట్టుకున్న వాళ్ళకైతే ఖచ్చితంగా జాబ్ 100% పక్కాగా వస్తుంది. ఫ్రెండ్స్, మరి మీకు 10th క్లాస్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, అలాగే మీరు అప్లికేషన్లో ఏ లొకేషన్ ఏ స్టేట్కి పెట్టుకున్నారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి, నేనైతే తెలుసుకుంటాను. సో చాలా మంది ఏమనుకుంటారంటే ఓన్లీ SC, ST, PWT వాళ్ళకి ఇంకా కరోనా బ్యాచ్ వాళ్ళకి మాత్రమే ఈ జాబ్స్ వస్తాయి అని అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి చెప్తున్నానండి, సెలక్షన్ ప్రాసెస్ అనేది కేవలం 10th క్లాస్ మార్క్స్ మీద మాత్రమే డిపెండ్ అయ్యి మీకు జాబ్స్ అనేవి ఇవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ కి X అనే పర్సన్ కి 10th లో 96% మార్క్స్ ఉన్నాయి అనుకుందాం. అలాగే Y అనే పర్సన్ కి కూడా 10th క్లాస్లో 96 మార్క్స్ ఉండి ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరికి జాబ్ వస్తుంది అని అంటే మాత్రం ఫస్ట్ ఇద్దరికి సేమ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి పోస్టల్ జీడిఎస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రకారం సెలక్షన్ ప్రాసెస్కి ప్రయారిటీ ఆర్డర్ అనేది కూడా వాళ్ళు క్లియర్గా మనకి మెన్షన్ చేశారండి. ఒకసారి మీరు నోటిఫికేషన్ అయితే చూడండి, ఇప్పుడు మీకు స్క్రీన్ మీద అయితే చూపిస్తున్నాను. సో మనకి ప్రయారిటీ ఆర్డర్ అయితే ఒకటి ఇస్తారనమాట. దాన్ని బేస్ చేసుకొని మాత్రమే జాబ్ అనేది ఎవరికి ఇవ్వాలనేది డిసైడ్ చేస్తారు. ఇక ఆ ప్రయారిటీ ఆర్డర్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే A అనే పర్సన్కి అలాగే B అనే పర్సన్కి సేమ్ మార్క్స్ ఉంటే వీళ్ళిద్దరిలో ఏజ్ అనేది ఫ్యాక్టర్ అనేది చూసుకుంటారండి. అంటే వయసు ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో ఆ పర్సన్కి ప్రయారిటీ అయితే ఇస్తారు. సో 10th క్లాస్లో ఎవరికైతే 10 పాయింట్స్ లేదా 95% మార్క్స్ లేదా అంతకంటే ఎక్కువగా వచ్చి ఉంటాయో అలాంటి వారికి మీ ఏజ్ కూడా ఎక్కువగా ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా ఏపీ ఇంకా తెలంగాణలో మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. మరి ఏపీ, తెలంగాణ స్టేట్స్ ఎవరు పెట్టుకున్నారో కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది తెలుగు స్టేట్స్లో జాబ్ పోస్టింగ్ కోసం కావాలి అనుకుంటున్నారో నేను కూడా తెలుసుకుంటాను. సో విన్నారు కదండి, ఫస్ట్ మీకు 10th క్లాస్లో వచ్చిన మార్క్స్ని చూస్తారు, తర్వాత మీ ఏజ్ని అయితే కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. ఆ తర్వాత క్యాస్ట్లు వైజ్గా అంటే మనకి ST ఫీమేల్, SC ఫీమేల్, తర్వాత OBC ఫీమేల్, EWS ఫీమేల్, UR ఫీమేల్, అలాగే ST మేల్, SC మేల్, OBC ఫీమేల్, OBC మేల్, ఇలా ప్రయారిటీ అనేది ఉంటుందండి. మీకు ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాను, మీరు క్లియర్గా చూడొచ్చు. సో ఇప్పుడు చెప్పిన ఆర్డర్ ప్రకారం మీరు ఈ జాబ్స్కి సెలెక్ట్ అవ్వడం లేదా సెలెక్ట్ అవ్వకపోవడం అనేది జరుగుతుందండి. నెక్స్ట్ ఏ కేటగిరీ వాళ్ళు ఏ సర్కిల్కి అప్లై చేసుకుంటే జాబ్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనేది, అలాగే ఎంత % మార్క్స్ ఉండాలి అనేది కూడా చెప్తాను. క్లియర్గా వీడియో చివరిదాకా చూడండి. ఒకవేళ మీరు PWD అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ అయితే మాత్రం మీకు మినిమం 78% నుంచి 85% మధ్యలో ఉండి
మీరు బీహారు ఇంకా మధ్యప్రదేశ్ స్టేట్స్కి అప్లై చేసి ఉంటే ఖచ్చితంగా 99% జాబ్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకు అనంటే మన ఏపీ తెలంగాణ స్టేట్స్లో కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. అలాగే వేకెన్సీస్ అనేవి ఈ బీహారు మధ్యప్రదేశ్ ఇలాంటి స్టేట్స్లో చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకే పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళు ఇంకా ఓబీసీ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు నేను చెప్పిన స్టేట్స్కి పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు జాబ్ రావడానికి అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ జనరల్ కేటగిరీ వాళ్ళు మీకు 100% లేదా 10/10 పాయింట్స్ వచ్చి ఉండి అలాగే మీరు ఉత్తరాఖండ్ వెస్ట్ బెంగాల్కి అప్లై చేసి ఉన్నట్లయితే మాత్రం అలాంటి వారందరికీ కూడా మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. మరి మీరు ఏ స్టేట్కి పెట్టుకున్నారనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇక ఫైనల్గా ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు మీకు 10th క్లాస్లో 95% అబవ్ వచ్చి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఏపీ అండ్ తెలంగాణలో మీరు పెట్టేసుకోవచ్చండి. సో అంటే ఆల్రెడీ అయిపోయింది కదా. సో మీకు ఏంటంటే ఖచ్చితంగా పెట్టుకున్న వాళ్ళు ఏపీ తెలంగాణ పెట్టుకున్న వాళ్ళు అయితే ఆల్మోస్ట్ మీకు జాబ్ అనేది కన్ఫర్మ్గా వస్తుంది. సో ఇప్పుడు ప్రతి కేటగిరీ వాళ్ళకి కట్ ఆఫ్ అనేది ఎంత ఉండాలి, ఎంత ఉంటే జాబ్ అనేది 100% పక్కగా రావడానికి అవకాశం ఉంటుందో చెప్తాను. ఫస్ట్ పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళకైతే 85% అబవ్ అయితే ఉండాలండి. 78 నుంచి 85% మధ్యలో ఉన్నా కానీ మీకు 50-50 ఛాన్సెస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 95% అయితే ఉండాలండి. ఇంకా జనరల్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు 100% అయితే ఉండాల్సిందే. 100%కి మీకు కొంచెం అటు ఇటు అయినా సరే మీకు జాబ్ అనేది ఛాన్సెస్ అయితే తక్కువ అనమాట. ఇక ఫైనల్గా ఎవరైతే ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులు ఉంటారో మీకు ఖచ్చితంగా 90% లేదా అంతకంటే ఎక్కువగా వచ్చి ఉన్నట్లయితే మీకు జాబ్స్ అయితే అవకాశం అయితే ఉంటుంది. సో కట్ ఆఫ్ రేంజెస్ అయితే ఈసారి పోస్టల్ జీడిఎస్ సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఇవి ఫాలో అవుతున్నారండి. ఇప్పుడు నేను చెప్పినట్లుగా మీకు కట్ ఆఫ్ అనేది ఉంటుంది. ఇక ఎక్కువ వేకెన్సీస్ ఉన్న రీజియన్స్ లేదా స్టేట్స్ పెట్టుకున్న వారందరికీ కూడా ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. జాబ్ రావడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి. సో రిజల్ట్స్ కూడా ఈ మంత్ ఫిబ్రవరి 28న అయితే రిలీజ్ చేస్తారని చెప్పేసి మనకి అఫీషియల్ అప్డేట్ అయితే ఉంది. ఎంతమంది షార్ట్ లిస్ట్ అయ్యారు అనేది మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఒకటి రిలీజ్ చేస్తారనమాట. ఆ మెరిట్ లిస్ట్లో ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఒక 15 రోజుల తర్వాత నుంచి స్టార్ట్ చేస్తారు. సో ఆ డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలనేది మొత్తం కూడా మీకు డీటెయిల్స్ అనేవి నోటిఫికేషన్లు అయితే ఉంటాయన్నమాట. సో మీ యొక్క క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్స్, తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఇంకా మెడికల్ సర్టిఫికేట్, మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు మొత్తం అన్ని కూడా మీకైతే ఉండాలి. సో విన్నారు కదా ఫ్రెండ్స్, పోస్టల్ జీడిఎస్ రిక్రూట్మెంట్ 2026కి సంబంధించి ప్రస్తుతం మనకున్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇదనమాట. సో మీకు ఎక్కడైనా ఏదైనా పాయింట్ అర్థం కాకపోతే ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి. అంటే వీడియో ఫస్ట్ నుంచి ఒకసారి చూడడానికి ప్రయత్నించండి. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా అందరికీ రిప్లై ఇస్తాను. మ్యాక్సిమం అందరికీ డౌట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నేను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. సో మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చినట్లయితే, యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.